ఒక హార్ట్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్కిను హార్ట్ రిలేటెడ్ కాని చెస్ట్ పెయిన్కి ఎలా గుర్తించవచ్చు అనేది కొన్ని సూచనలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ అనుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుందని కరెక్ట్గా చెప్పలేం. అది ఛాతీలో మొత్తం ఒక డిఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడి నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందా అనేది ఒక పాయింట్తో మనం చెప్పలేం. అది మొత్తం అంతా ఉన్నట్టు ఉంటుంది. అట్లాగే అది ఒక స్క్వీజ్ చేస్తున్నట్టు, పైన ఒక బరువు పెడుతున్నట్టు ఉంటుంది అనమాట. సో ఏదో ఒక బండరాయి పెట్టినట్టు, ఎవరు పట్టుకుని బెల్ట్ పెట్టి నొక్కేస్తున్నట్టు అలాంటిది ఉంటుంది. దాంతోపాటు ఆ నొప్పి మనకి గొంతులకు కానీ దవళ్ళకు కానీ బోత్ షోల్డర్స్, ఒక షోల్డర్కో చేతులకో వెనక్కు అట్లా ఏమైనా రేడియేషన్ ఉందనుకోండి, దెన్ అది హై ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం. అది మనకి మస్కులోస్కెలెటల్ ప్రాబ్లం ఉందనుకోండి, సపోజ్ అంటే బోన్స్ మసిల్స్ రిలేటెడ్ ప్రాబ్లం, అది ఒక పాయింట్లో మనకి ఇక్కడ నొప్పి ఉందన్నట్టు చెప్పగలుగుతాం. ఇక్కడ నొప్పి ఉందని ఒక పాయింట్లో ఒక వేలుతో మనం చెప్పగలుగుతున్నామంటే అది యూజువల్లీ 99% హార్ట్ రిలేటెడ్ ఉండకపోవచ్చు. అది మోస్ట్లీ మసిల్ రిలేటెడ్, బోన్స్ రిలేటెడ్ అట్లాంటిది ఉంటుంది. అట్లా కాకుండా ఒకవేళ ఆ నొప్పి కూడా మనం కొంచెం నొక్కితే నొప్పి ఎక్కువ అవుతుంది అనుకోండి, టెండర్నెస్ అని అంటారు. నొప్పి ఎక్కువ అవుతుందంటే కూడా అది లోకల్ పెయిన్ అని అర్థం. అది హార్ట్ రిలేటెడ్ కాదు, అది పైన పెయిన్, చర్మం పెయిన్ లేదంటే కండరాల పెయిన్ అట్లా ఉంటుంది అనమాట. అది కాకుండా మనకి సపోజ్ గాలి పీల్చుకున్నా లేదా ఒళ్ళు అట్లా అటు ఇటు కదిపినా కూడా పెయిన్ ఎక్కువ అవటము తక్కువ అవటము అవుతుంది అనుకోండి, అయితే అది మస్కులర్ పెయిను లేదా లంగ్స్ రిలేటెడ్ పెయిను అట్లా అయినా కావచ్చు. హార్ట్ రిలేటెడ్ పెయిన్ యూజువల్లీ మన పొజిషనల్ వేరియేషన్తో వేరీ కాదు.